ఈ ఇంటర్వ్యూ కట్టే ఫీజుతో ఒక ఇల్లు కొనుక్కోవచ్చు. రెజ్యూము, జిరాక్స్, ఫోటోలు ఒకటో తరగతి నుంచి డిగ్రీ దాకా దాదాపు 15 సంవత్సరాలు కష్టపడి చదివితే చేతికి వచ్చింది పేపర్లు. దీనికి ఎవడు 40,000 ఇస్తాడు? ఇయ్యడు. దీంట్లో ఉన్న మార్కులు చూస్తాము మనము. కానీ వాడేమో మన జేబులో దుడ్లు ఏడున్నాయని చూస్తాడు. కానీ మన జేబులో దుడ్లు ఏడలేవు. మనమేమో వాళ్ళ క్యాస్ట్ కాదు. మనల్ని ఎవడు రికమెండ్ చేయడు. సరే పోయి చూద్దాం. అబ్బా దీనికి 200 పెట్రోల్ పొయ్యాలి. అబ్బా మధ్యాహ్నం తిననీక 100 రూపాయలు మనకి కావాలిగారా. మనం ఈరోజు ఇంటర్వ్యూకి పోలేదంటే 500 సంపాదించినట్టే. కాబట్టి ఇంటికి వెళ్ళిపోదాం. అబ్బా ఫ్రీగా ఉన్నది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఖాళీగా ఉన్నామా? బండన్న తోడుదాం. దీన్ని తోలిందానికన్నా తోడిసిందే ఎక్కువ. ఇంత ప్రేమగా చూసుకుంటా పెట్రోల్ అయిపోయిందో లేదో అప్పుడే అయిపోతుంది. ఇంకా 10 కిలోమీటర్లు పోదామనదు. ఇక్కడ వేస్ట్ క్లాత్ ఇక్కడ లేదుగా. దేవుడా ఎంత ప్రేమ స్వామి నా పైన. సంవత్సరాల తరబడి ఉద్యోగం తిరుగుతున్నా. ఉద్యోగం కరుణిద్దామని లేదు. వేస్ట్ గుడ్డలు టైంకి ఇస్తావు. వేసినోడివి వజ్రాలు వేస్తే అయిపోదుగా. ఈసారి వజ్రాల గుడ్డ వెయ్యి. నేను బతకాలిగా. క్లాత్ బాగా వైట్గా ఉన్నది. ముందే బండి తుడిస్తే మట్టి అయిపోతుంది. ముందు ఫేస్ క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు బండి తుడుద్దాం. నేను మొలతాడు లేనోని స్వామి, మా స్వామి. వజ్రాలు ఇవ్వాలి స్వామి, స్వామి. నువ్వు దబ్బున తేవాలి స్వామి, స్వామి. ఒరేయ్ ఈడేదైనా గుడ్డముక్క పడిందారా? ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? పడిందిరా, భగవంతుడు దయ. అమ్మా పడిందా? ఇప్పుడు కదా నాకు ప్రాణం వచ్చింది. అది మా తాత ముత్తాతల ఆస్తి. తాత ముత్తాతల ఆస్త. ఇది బంగారం ఏంది కొంపతీసి? ఊకే చెప్పానురా, చూడలేరా నేను? అయ్యయ్యో బాధపడొద్దురా. దీంట్లో నిధిపోయే దారి ఏమైనా రాసుందా? నాకు చెప్పురా, అన్నలాంటోని నేను. దాంట్లో నిధికి పోయే దారి ఏం లేదురా. అదేరా నిధిని కాపాడేది. నిధిని కాపాడుతుందా? ఏందిరా అది? మా తాత గోచిరా అది. గోచినా? నువ్వెందుకురా షాక్ అవుతున్నావు? మా తాత మా నాయనకి ఇచ్చినాడు. మా నాయన అది నాకు ఇచ్చినాడు. ఇది ఇప్పుడు కనపడతలేదు. నిధిని ఎవర్రా కాపాడేది? చీ అమ్మా దొరికిందిరా. నా తాత గోచి దొరికిందిరా. థ్యాంక్స్ రా. ముఖానికి రుద్దేసినాము. అర్జెంటుగా స్నానం చేయాలి. మామా నీకు జన్మ జన్మల రుణబడి ఉంటాంరా. నిధి అంటే ఏదో అనుకున్నాం కదరా.